ఇవాల్టి మన రెసిపీ చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ రెసిపీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం సాంబార్కి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి ఏమేమి కావాలో చూద్దాము. మనకి ధనియాలు వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు కావాలి, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఆవాలు కూడా 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, బియ్యం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి, ఎండుమిర్చి 7, వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 7 తీసుకోవాలి, అల్లం 1 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ సైజు దాల్చిన చెక్క 3 తీసుకున్నాను, లవంగాలు 3, ఇంకా యాలకులు 3 తీసుకున్నాను, కొబ్బరి ముక్కలు. ఇంకా మనకి డ్రై పేస్ట్ అంటే పొడి పొడిలాడుతూ డ్రై మసాలా రావాలి అంటే ఎండు కొబ్బరి వాడాలన్నమాట. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వాడుతున్నాను. ఇంకా టమాటా అన్నది వాడకూడదు. నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. మసాలా పేస్ట్ రావడానికి మనం ఇక్కడ టమాటాను పచ్చి కొబ్బరి వాడుతున్నాము. అలానే కరివేపాకు కూడా కావాలి. అలానే కూరలు వచ్చేసి నేను ఇక్కడ టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, వంకాయ, బెండకాయ, ఇంకా ఆనపకాయ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా మీకు ఇష్టమైన కూరలు ఏమన్నా కూడా ములక్కాడ ఇలా అన్నీ కూడా, రాడిష్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ 1/2 కప్ వరకు కందిపప్పును తీసుకుని ఉడకపెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. అలానే ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఫ్లేమ్ లోలో ఉంచుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం ఫస్ట్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ధనియాలు, శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ 3 వేసుకుని 1 నిమిషం పాటు బాగా వేయించాలి. ధనియాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్నాక దీనిలోకి ఆవాలు, మెంతులు, ఇంకా మనం తీసుకున్న ఈ మసాలాకి ఏమేమి తీసుకున్నామో అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. అన్నీ వేసి ఒక 3 నిమిషాలు వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా మనం తీసుకున్న కరివేపాకు, అలానే టమాటా ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మనకి కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టమాటాలు ఈ విధంగా కొంచెం మెత్తపడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మసాలానంతా కూడా ఒక పేస్ట్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టుకున్నాక మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుని దానిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత దానిలోకి ఎండుమిర్చి 2, ఓ 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా వేసేసుకోవాలి. కూరలన్నీ వేసేసాక ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక దీనిలోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలన్నమాట బాగా. ఇలాగా సాల్ట్ మొత్తం కూరలన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చింతపండు రసం 1 కప్పు, చిక్కగా ఉన్నదైతే 1 కప్పు వేసుకోవాలి. మీరు బాగా పల్చగా చేసుకుంటే 1.5 నుంచి 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసాక ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని కూరలన్నీ కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అన్నమాట. ఇది మనం మిక్సీలో వేసుకున్నప్పుడు బాగా ముద్దగా రాకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఈ పేస్ట్ మనకి ఒక 4-5 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే బాగానే ఉంటుంది. అలా కాకుండా మీరు మసాలా పౌడర్ లాగా చేసుకోవాలంటే టమాటాను ఇంకా పచ్చి కొబ్బరి లేకుండా ఎండు కొబ్బరి వేసుకుని చేసుకుంటే మనకి పౌడర్ లాగా వస్తుందన్నమాట. ఆ పౌడర్ని మనం 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కూరలన్నీ కూడా చక్కగా 50% వరకు అంటే సగం వరకు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను వేసుకుని బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం
ఇంకా సగం వరకు మన కూరలు ఉడకాలి కదా, ఈ లోపు మనకి మసాలా అంతా కూడా మన కూరలకు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్నాక ముందుగా మనం ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని బాగా మ్యాష్ చేసేసుకుని దాన్ని యాడ్ చేసుకోవాలి. పప్పు కూడా వేసుకున్నాక అది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి ఇంకో గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మన కూరలన్నీ కూడా బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు బాగా మరిగించుకున్నాక దీనిలోకి పచ్చిమిర్చి ఒకటి పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 పొడవుగా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 2 టీ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. దానివల్ల మనకి సాంబార్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలానే దీనిలోకి ఆఖరిగా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు మరగనివ్వాలి. అంతేనండి, చాలా టేస్టీ హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.